పంచపరివర్తనలోని మూడవ అంశం స్వ ఆధారిత జీవనం, ఆత్మనిర్భరత. ఏ దేశం అభివృద్ధికైనా ఆ దేశ వనరులను సద్వినియోగం చేసుకుంటూ మనిషి తన అభివృద్ధి మార్గాలను సుగమం చేసుకోవాలని. మనం వనరులను నాశనం చేస్తే రాబోయే తరానికి ఏమీ మిగలదు. స్వ ఆధారిత జీవనం పట్ల పట్టుదల అంటే ఆర్థిక, సాంస్కృతిక అన్ని రంగాలలో మనం మన కాళ్లపై నిలబడటం. ఆత్మనిర్భరత, స్వావలంబన అనే ఈ పదాలన్నీ మనం వింటూనే ఉంటాము. ఆత్మనిర్భరత లేకపోతే ఇతరులపై మనం ఆధారపడడం పెరుగుతుంది. మనం అభద్రతకు గురవుతాం. దేశ రక్షణకు అవసరమైన సాధనాల కోసం ఇతర దేశాలపై మనం ఆధారపడడం ఎక్కువగా ఉంటుంది. క్రమంగా మన దేశ రక్షణ దృష్ట్యా తయారీ ఉత్పత్తిపై పనిచేయవలసిన అవసరం ఉంది. నేడు మనం క్షిపణుల వంటి సైనిక పరికరాల్లో ఆత్మనిర్భరత సాధిస్తున్నాము. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరియు ఇతర వైజ్ఞానికులు కలిసి డిఆర్డీఓ ద్వారా మన దేశాన్ని రక్షణ రంగంలో స్వావలంబన సాధించేలా ప్రయత్నించారు. అలాగే ఇస్రో అంతరిక్ష పరిశోధన దృష్ట్యా చంద్రయాన్, మంగళయాన్ వంటి మిషన్లను చేపట్టింది. సూపర్ కంప్యూటర్ను అమెరికా మన దేశానికి ఇవ్వలేదు. ఇది చాలా సంవత్సరాల క్రితం మాట. మన శాస్త్రవేత్తలు దానిని సవాలుగా తీసుకుని మనమే దానిని తయారు చేయాలని నిర్ణయించారు. మనం పరం అనే సూపర్ కంప్యూటర్ను తయారు చేశాము. ఆ సమయంలో ప్రపంచంలో ఈ సాంకేతికత కలిగిన దేశాలు మూడే ఉన్నాయి: అమెరికా, జపాన్ మరియు భారతదేశం. మనం కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్స్ తయారు చేసి ఎలాంటి లాభం లేకుండా మానవత్వం కోసం ప్రపంచంలోని 80కి పైగా దేశాలకు ఉచితంగా ఇచ్చాము. మనం ఇలాంటి ఆత్మనిర్భరత కలిగిన దేశంగానే ఎదగాలి. ఆత్మనిర్భరత అంటే మనం ఏ దేశంతోనూ వ్యాపార వ్యవహారాలు చేయమని గాని, దిగుమతి ఎగుమతులు చేయమని గాని కాదు. అయితే మనం దిగుమతి ఎగుమతులు చేసినప్పుడు మన షరతులపై మన కాళ్లపై నిలబడి స్వాభిమానంతో చేస్తామే తప్ప ఎవరి ఒత్తిడితోనూ కాదు అని తెలియచేయడం. ఆత్మనిర్భర స్థితి అనేది సమాజ జీవనంలోని ప్రతి రంగంలో ఏర్పడడం అవసరం. దీనికోసం ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం తన స్థాయిలో కూడా మనం స్వదేశీ జీవన శైలిని అవలంబించాలి. మనం నిత్యం వివిధ కంపెనీల వస్తువులను ఉపయోగిస్తుంటాము. మనం వాడే బొమ్మలు, పూజా సామాగ్రి, విగ్రహాలు మొదలైన వస్తువులు చైనా నుండి తయారై మనకు మార్కెట్లోకి వస్తున్నాయి. మనల్ని పరాధీనులుగా చేస్తున్నాయి. ఇవన్నీ మనం స్వయంగా తయారు చేయలేమా? మనం విదేశీ కంపెనీలకు బదులుగా దేశీయ వస్తువులపై ఎక్కువగా ఆధారపడాలి. మనం మన దేశ స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలి. బట్టలు, సబ్బులు మొదలైన వాటిని సులభంగా మనమే తయారు చేసుకోగల వస్తువులు ఎన్నో ఉన్నాయి. మనం బట్టలను ఎక్కువగా స్థానిక దుకాణాల నుండి కొనాలని సంకల్పించుకోవాలి. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన దేశ ప్రజల ఉపాధి కోసం కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ముందుకు నడిపించాలి. ఇవి ముందుకు సాగాలంటే మనం వాటిని ప్రోత్సహించేలా మన జీవన శైలిని మార్చుకోవాలి. ఇప్పుడు ఈ దృష్టితో చూస్తే మనం దేశాన్ని ఆత్మనిర్భరంగా ఎలా చేయాలి, భారతదేశ ఆర్థిక శక్తిని ఎలా పెంచాలి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అందువల్ల ఆలోచనాపూర్వకంగా మనం మన కాళ్లపై నిలబడటానికి అనివార్యంగా స్వదేశీ జీవన శైలిని అవలంబించాలి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ అన్ని విధాలా ఓడిపోయింది. ప్రపంచంలోని చాలామంది జపాన్ వస్తువులను కొనడానికి కూడా ఇష్టపడలేదు. అమెరికా, ఇంగ్లాండ్ సహా అనేక దేశాలు జపాన్ వస్తువులను బహిష్కరించాయి. జపాన్ పూర్తిగా ఓడిపోయింది. అందువల్ల దానికి భారీ ఆర్థిక నష్టం జరిగింది. 1945లో అక్కడ హైడ్రోజన్ బాంబులు పడ్డాయి. దానివలన కాలుష్యం కూడా ఏర్పడింది. వ్యాధులు వ్యాపించాయి. కానీ జపాన్ ప్రజలు తమ దేశభక్తితో మేము మా కాళ్లపై నిలబడతామని గట్టిగా సంకల్పించుకున్నారు. తమ దేశ ప్రతిభ, వనరులను సరిగ్గా ఉపయోగించుకున్నారు. వారు స్వసాంకేతికతను అంటే స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రపంచంతో పోటీ పడడానికి సిద్ధమయ్యారు. 15 సంవత్సరాలలో జపాన్ వస్తువులు మార్కెట్లోకి వచ్చినప్పుడు అమెరికన్ మార్కెట్లో కూడా జపాన్ వస్తువుల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. ఒక దేశం సంకల్పించుకుంటే దేశ ఆర్థిక శక్తిని స్వావలంబనగా మార్చుకోగలదు. మనం కూడా భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడంలో విజయం సాధించగలం. అయితే దాని కొరకు దేశంలో అంతర్గత సంకల్ప శక్తి ఉండడం అవసరం. మనం స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యతనిచ్చి వాటినే ఎక్కువగా ఉపయోగించడం అవసరం. స్వదేశీ జీవనశైలి కేవలం ఆర్థిక రంగానికే పరిమితమైనది కాదు. మన జీవనశైలి స్వ ఆధారితంగా ఉండడం అనేది ఒక విస్తృత ఆచరణాత్మక మార్పు. దీనికోసం సంకల్పం చేసుకోవాలి. మనం స్వభాషను అనగా
మన మాతృభాషను ఉపయోగించాలి. సంతకం కూడా స్వభాషలోనే చేయాలి. ప్రతి ఒక్కరి కనీస ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి. ఈ రోజుల్లో ఇంటింటా పుట్టినరోజు జరుపుకోవడం పెరిగింది. దానిని ఎలా జరుపుకోవాలి అనే ప్రశ్న కూడా తలెత్తింది. వివాహ వార్షికోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి? విదేశీ ఆచారాలు ఏవైనా వారి జీవన శైలిలో, వారి పరిస్థితులలో వారికి అవసరం కావచ్చు. కానీ మనం కూడా దానిని అలాగే ఎందుకు స్వీకరించాలి? ఉదాహరణకు, వివాహ ఆహ్వానాలను పట్టుబట్టి మన భాషలో తయారు చేయాలి. అత్యవసరమైతే కొందరి కోసం ఆంగ్లంలో తయారు చేయవచ్చు. వివాహానికి దేశీయ పద్ధతిలోనే ముహూర్తం పెట్టుకుంటాం, కానీ మ్యారేజ్ యానివర్సరీకి మాత్రం ఇంగ్లీష్ తేదీని వాడతాం. వీటిపై మనం పునరాలోచన చేయవచ్చు. కొందరు గృహప్రవేశాన్ని హౌస్ వార్మింగ్ అని పిలుస్తారు. మన సంప్రదాయంలో ఈ పదాలకు విశేష సందర్భం మరియు అర్థం ఉంటుంది. కావాలనుకుంటే మనం ఆంగ్లంలో 2 వాక్యాలు రాసి ఈ పదాల అర్థాన్ని వివరించవచ్చు. మనం ఈ విధంగా పట్టుదలతో ఉండటం సంకుచిత మనస్తత్వం కానే కాదు. వాస్తవంగా మన దేశ సంస్కృతి పరిరక్షణకు అలా చేయడం సముచితం. స్వభాష, స్వభూష, స్వతంత్రం, స్వదేశీ, స్వావలంబన, స్వసంస్కృతి, స్వభోజనం, స్వధర్మం, స్వదృష్టి మొదలైన వాటి ఆధారంగా మన జీవన ఆచరణ అవసరం. స్వావలంబన ద్వారా వ్యక్తి సర్వాంగీణ వికాసం చెందుతాడు. అయితే దీని అర్థం మనం తలుపులు మూసుకుని ప్రపంచంతో ఎలాంటి వ్యవహారం నడపమని కాదు. విదేశాలలో ముద్రించబడిన మంచి పుస్తకాలైనా, ఏదైనా ఆధునిక వైజ్ఞానమైన జ్ఞానమైనా మనం తీసుకురావాల్సిందే. కానీ ప్రపంచంతో వ్యాపార వ్యవహారాలు చేసేటప్పుడు ఆత్మనిర్భరత మరియు స్వాభిమానంతో వ్యవహరించాలి. మనం కొంటాము, అమ్ముతాము. అలాగే మనం స్వదేశీ గురించి చర్చిస్తాము, దానిని అవలంబిస్తాం కూడా. స్వాతంత్ర్యం అంటే మన దేశంలోని అన్ని వ్యవస్థలు, ఉదాహరణకు న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, విద్యా విధానం, ఎన్నికల ప్రణాళిక, ఇవన్నీ మన దేశానికి అనుగుణంగానే ఉండాలి. అంతేకాని మనకు స్వాతంత్రం వచ్చాక కూడా విదేశీ ప్రభావం కొనసాగి వారిలాగే మనం తయారయ్యే ప్రయత్నం జరిగింది. నేడు వీటిలో కూడా అవసరమైన మార్పులు చేయడం అత్యంత అవసరం. ఇందుకు మనం చేయవలసిన పనులు ఏవైనా ఉన్నాయేమో ఒకసారి పునరాలోచిద్దాం. స్వభాష, స్వభూష, స్వధర్మం, స్వసంస్కృతి ఆచరణ పట్ల పట్టుదల ఉండాలి. భజన, భోజనం, భవనం, భ్రమణం వీటన్నింటిలోనూ భారతీయ విశిష్ట జీవన విలువల పట్ల శ్రద్ధ వహించాలి. స్వదేశీ వస్తువుల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సంతకాన్ని మన మాతృభాషలో చేయాలి. మన దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చడంలో తోడ్పాటు అందించాలి. అన్ని జాతీయ, సాంస్కృతిక పత్రికలను, చిహ్నాలను ఎల్లప్పుడూ గౌరవించాలి.